నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలోని రాజీవ్ నగర్ కాలనీలో గల ఫారెస్ట్ భూములలో కొందరు గుడిసెలు వేసుకుని ఆక్రమించే ప్రయత్నం చేయగా విషయానికి తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి అక్కడికి ప్రోక్లైన్ తో వెళ్లి అట్టి భూములను స్ట్రంచ్ కొట్టి స్వాధీనం పరుచుకుంటున్న ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ కార్పొరేషన్ కి సంబంధించిన భూమిలో ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు తెలియజేశారు. నోటీసులు జారీ చేసినట్లు స్పందించని క్రమంలో నేడు ట్రాంచు తీస్తున్నట్లుగా ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్ తెలియజేశారు. 2018లో తీసిన ట్రాంచి ప్రస్తుతం అక్కడ లేకపోవడంతో ఈ ఆక్రమణ జరిగిందని, ఇటువంటి ఆక్రమణలు చర్యలు ఇచ్చే నేరమని అధికారులు తెలియజేస్తున్నారు. అక్కడ ఒక రేకుల ఇల్లు నిర్మాణం చేసి ఉన్నారు. దానికి విద్యుత్ శాఖ అధికారులు కూడా మీటర్ మంజూరు చేశారు. ఫారెస్ట్ భూములో ఆక్రమణ జరిగితే విద్యుత్ మీటర్ ఏ విధంగా మంజూరు చేశారో అర్థం కాని పరిస్థితి. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ఒక ఆక్రమణలకు దారి తీసినట్లుగా, ఇక్కడ ప్రమాణాలు లేకుండా గతంలో తీసిన ట్రెంచ్ హద్దులు ప్రకారమే తీయాలని లేనిపక్షంలో ఆందోళన తప్పదంటూ స్థానికులు చెబుతున్నారు. మాట్లాడుతున్నారు అసలు ఏంటనేది కన్ఫర్మ్ ఇందాక అక్కడ వచ్చి ఆపిరు, ఇక్కడ ఆపిరు ఇప్పుడు మాట్లాడాము. ఒకసారి నేను మాట్లాడతాను, చేస్తాను, కాల్ చేస్తాను, మాట్లాడాము. పాయంగారితో ఎమ్మెల్యే గారితో మాట్లాడాము. మరి ఆల్రెడీ సారపాక ప్లాంటేషన్ జామాయిల్ ఉంది ఆల్రెడీ. ఇందులో అయితే ఇది 37.81 ఎకరాస్ ఉంది. ఇదేమో మొత్తం టెండర్లు పిలిచి మొత్తం దీన్ని ట్రెంచ్ ప్రపోజల్ చేశామన్నమాట. 1250 RMT ఇది. దీన్ని మొత్తం ఇది మా కంట్రోల్లోనే ఉంది ఏరియా మొత్తము. సో వీళ్ళు ఆల్రెడీ ఇట్లా పాకలు వేసుకుంటున్నారని చూసి మాకు పైనుంచి ఆర్డర్స్ చెప్పాము, ఇట్లా పాకలు వేస్తున్నారని. పైనుంచి వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చేసి మాకు ఇట్లా ట్రెంచ్ తీసి ల్యాండ్ ప్రొటెక్ట్ చేయండి అని చెప్పారండి. పాత ట్రెంచ్ ఏదైతే ఉందో దాని మీద నుంచి వెళ్తున్నారు మేడం. దాని మీద నుంచే వెళ్తాం. అదే కొంతవరకు పాత ట్రెంచ్ ఫాలో అవ్వట్లేదని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి, అట్లా ఉంది? అలాంటిది ఏం లేదండి. పాతది పూడ్చి అదే మేడం. దాన్నే థ్యాంక్ యూ.